చదువుకున్న కాగితం ఏంటంటే చదువు ఒకటే. ఆ చదువుని మించింది ఎప్పుడు ఎంతమంది అయినా కానీ ఆ చదువు కిందకి రావాల్సిందే. చదువు అంటే ఇదేదో అనుకుంటుందో, అది కనబడని దయ్యమో దేవుడో వీళ్ళు అనుకుంటారు. మనోళ్ళంతా కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే చదువు అంటే పుస్తకాలు డిగ్రీ పాస్ అయినది. ఇవాళ ఏ చదువులని సిద్దిపేటకు తీసుకొచ్చి మేము ముందట మాట్లాడిస్తుంది, ఏ ఫ్రెండ్స్ ఇంటికి పట్టుకొచ్చాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఎవరి పరిచయం తెప్పిస్తుంది, చదువు ఒకటే కదా. మా అమ్మనాయన కూడా కూలి నాని పనిలేదు, మొత్తం మాకు పొలం లేదు. ఈ రోజు నా పాస్బుక్ చూస్తే 14 గుంటలే ఉంది నా పేరు మీద భూమి. ఆ 14 గుంటలు మేము ఇద్దరం అన్నదమ్ములు పంచుకోవాలి. కానీ చదువు ఒకటి ఉందా? మా ఇంట్లో 11 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. నేను ఆ గుంటల చేరు పోలేదు, కానీ హైదరాబాద్లో ఒక పల్లెటూరుకి వెళ్ళి పోయి జెంట్స్ లేడీస్ నేను మా వాళ్ళందరికీ చెప్పిన, నేను మీరు ఉద్యోగాల స్థాయికి వచ్చేవారికి పండుగలు పబ్బాలు జాతకాలు చేయొద్దు. మీరు ఉద్యోగాలు వచ్చినాక ఏదైనా చేసుకొని, అంబేద్కర్ ఒకటే మనకి చేసిండు, ఎవరు భూమి జాగా చేయలేదు. ఈ చదువు మనకు ఒకటి ఇచ్చిండు కాబట్టి ఈ సమాజం మన ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది అన్నారు. మా ఇంట్లో మొత్తం మా తమ్ముడు, భార్య, 100 పిల్లలు. ఇప్పుడు నా బిడ్డ బీబీసీ న్యూస్ రిపోర్టర్ ఢిల్లీలో. పల్లెటూరు ఎవరి కమ్యూనిటీలో పోలేదు. బీబీసీ న్యూస్ భవానీ అని వస్తూనే ఉంటారు. బీబీసీ ప్రశాంత్ కిషోర్ కానీ ఆంధ్రకు 2 ఏళ్ళు ఇన్ఛార్జ్ ఆమె, చిన్న 22 ఏళ్ళ అమ్మాయి. కానీ నా బిడ్డను కూడా చదువు అనేది ఢిల్లీ మొత్తం చూపిస్తుంది, ప్రపంచం మొత్తం చూపిస్తున్నది. 4 ఇంగ్లీష్ పత్రికల జర్నలిస్ట్ ఆమె. మరి ఎట్లొచ్చిందంటే అదంతా చదువు, ఎంత గర్వం ఉన్నది. కాబట్టి మిత్రులారా, అమ్మాయిలు మీకు ముఖ్యంగా చెప్తున్నా, మీరు సమాజం ఎట్లున్నదో మీరు అదంతా చూస్తూ సమాజాన్ని చదువుతూ మీరు మీ కాళ్ళ మీద నిలబడే లేవాలని ఎదగాలి. ఈ 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 25 ఏళ్ళు ఎవరైతే మీరు ఇష్టారాజ్యంగా టైంని ఫిల్ చేసుకొని బతుకుతారో, ఈ 25 ఇయర్స్ లోపల మీరు సెట్ కాలేదనుకో, మీరు బతికినన్ని రోజులు సెట్టపాలవుతారు. ఈ 25 ఏళ్ళు కష్టపడి మిగతా రోజులు సుఖపడాలా, ఈ 25 రోజులు కష్టపడకుండా మిగతా రోజులు బాధపడాలనేది మన చేతుల్లో ఉంది. మీరు ఎవరికి భయపడకూడదు, మీ టీచర్లకో తల్లిదండ్రులకో భయపడకూడదు. మీరు ఒక చిన్న టైం టేబుల్ వేసుకొని మీ బెడ్ దగ్గర పెట్టుకొని ఏ టైం లేవాలి, ఎప్పుడు లేవాలి, ఏం చదవాలి, ఏం చేయాలని ఆ టైమును మీరు ఉపయోగించుకుంటే దాకా మీరు. కానీ పిల్లలు అనేటప్పుడు తల్లిదండ్రులు చెప్తాను నేనాలే, కాలేజీకి వస్తే టీచర్లు చెప్తాను నేనాలే. ఈ 2 టీచర్లకు తల్లిదండ్రులకు ఎవరైనా వినకుండా తిరిగిందనుకో, వాడు సమాజానికి విరోధులు ఎదుగుతారు, సంఘ విద్రోహులు ఎదుగుతారు. కాబట్టి నా బాధ ఏంటంటే తెలంగాణలో రాజకీయ పార్టీలతో నాకు సంబంధాలు లేవు, కానీ నా తెలంగాణ యువత సక్రమైన దాఖలు తీసుకురావాలి. వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వీళ్ళకి సంవత్సరం ఒక్కసారైనా ఇటువంటి పెద్ద పెద్ద కాలేజీలలో జాబ్ మేళలు పెట్టేయాలి. చదువుకున్నాక వాళ్ళు జాబ్ల కొరకు పెట్టుకోవద్దు. ఎవరైతే జాబ్ కావాలో ఇప్పుడే 900 కంపెనీలు ఫార్మసీ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఎవరైతే జాబ్ ఉన్నదో ఇయర్ ఎండింగ్లో ఫైనల్ ఇయర్ వచ్చే వరకు ఆ కాలేజీలో జాబ్ మేళలు పెట్టేసి జాబ్లు కల్పించాలనే ఉద్దేశంతో దీక్ష పట్టుదలతోని ఎడ్యుకేషన్ యొక్క రుచి బాధలు నాకు అన్ని తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఆలోచన చేసి ఈ సీట్లో కూర్చున్న వ్యక్తులు మీరు మాకు సహకరించండి, మీరు మీకు సహకరిస్తాము. తెలంగాణను సుభిక్షంగా ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునే లెవెల్లో మీరు అందరూ ముందుంటారని, ఆ దిశలో మీ ఎడ్యుకేషన్ కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ